అన్న ఈ బెట్టింగ్ యాప్స్ మీద వీడియో చేయన్నా, మాట్లాడన్నా అని చెప్పేసి నాకు రిక్వెస్ట్‌లొస్తున్నాయి. మీరందరికి అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎప్పుడు ఆగిపోతాయి? అంటే గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి ఏదైనా చట్టం చేసినప్పుడో, లేదా బ్యాన్ చేసినప్పుడో ఇవి ఆగిపోతాయి. గవర్నమెంటే దీని మీద 28% జీఎస్టీ కలెక్ట్ చేస్తుంది. గవర్నమెంటే దీని మీద సంపాదిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఆపుతది? అట్లాంటిది ఇప్పుడు ఎవడో ఒక ర్యాండమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాడు దాన్ని ఆపమని చెప్తేనో ఆపేటోడెవడు, స్టార్ట్ చేయమని చెప్తేనో స్టార్ట్ చేసేటోడు ఎవరు? గ్యాంబ్లింగ్ అనేది ఇట్స్ సేమ్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్. ఇప్పుడు పొగాకు, మద్యము ఆరోగ్యానికి హానికరము అనే యాడ్ మనం చిన్నప్పటి నుంచి టీవీలలో చూస్తున్నాం కదా! ఆ యాడ్‌ని ఎట్లా చూస్తారు? ముంగట ఒక గ్లాస్ పెట్టుకొని అందులో మందు పోసుకొని, ఎడమ చేతిలో సిగరెట్ పట్టుకొని, ఇది ఊదుకుంటా, ఇది తాగుకుంటా ఆ యాడ్‌ని చూసి సినిమాని చూస్తారు. ఎంతమంది స్టార్ట్ చేసిర్రు? ఎంతమంది ఆపేసిర్రు? సరే పాజిటివ్ నెరేటివ్‌తోనే పోదాం. ఓ 1%, 10% ఆపేసిర్రు అనుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఈ కారణం చేత స్టార్ట్ చేసిర్రా? ఇంకే కారణం చేత స్టార్ట్ చేసిర్రు. సో, మనం అర్థం చేసుకోవాల్సిన బేసిక్ లాజిక్ ఏంది అనంటే, మనిషికి ఆశ అనేది ఉన్నంత కాలము ఏ అడిక్షన్ అయినా వాళ్ళ స్పేస్‌ని ఆక్యుపై చేయగలుగుతది. గవర్నమెంట్ చట్టాలు చేయనంత కాలము ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఆ యాప్స్‌కి నేను అగెనిస్ట్‌గా పోరాడుతున్నా, యుద్ధం చేస్తున్నా అని చెప్పుకునే ఈ సో కాల్డ్ ర్యాండమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాళ్ళెవ్వనికి గూడా మీరంటే ప్రేమనో, మీరంటే ఇష్టమో ఇవేమి ఉండవు. వాడికి ఫాలోయింగ్ వస్తుంది కాబట్టి వాడు మాట్లాడతాడు. అర్థమైతుందా? ప్రమోట్ చేసేవాడైనా, అపోజ్ చేసేవాడైనా ఒక్కటే గోలు. వానికి నువ్వు ఫాలో అయినంత వరకు, వాన్ని నువ్వు ఎంకరేజ్ చేసినంత వరకు వాడు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఓకేనా? ఏ ప్రమోషన్ అయినా నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తేనే చేస్తాడాడు. వీళ్ళకు నిజంగా ప్రేముంటే, నిజంగా అబ్బా! జనాలను మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, వాడికున్న ఫాలోవర్స్ తోటి వాడు చేయాల్సిన ఇంకో మంచి ఐడియా. నేను ఛాలెంజ్ ఇస్తుతున్నారా అబ్బాయి! ఎవడైతే ఈ యాప్స్‌కి అగెనిస్ట్‌గా పోరాడుతున్నా అని చెప్పి ఏ నా కొడుకైనా సరే, ఒక ఛాలెంజ్ తీసుకోండిరా. ఏంటి? మీకున్న ఫాలోవర్స్ బేస్ తోటి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురండి. బెట్టింగ్ యాప్స్‌ని ఆపేసే విధంగా మనమందరం కలిసి గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ పెడదాము. బ్యాన్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి రోజు గవర్నమెంట్‌కి ట్యాగ్ చేయండి. రోజు మినిస్టర్‌లని అడగండి అని చెప్పేసి మీరొక క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. దాన్ని రన్ చేయండి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అది చేయాల్సిన విధానం. అట్లా కాదు. పర్సనల్ టార్గెట్ ఒకరినొకడు తిట్టుకోవడము, ఒకరినొకడు అనుకోవడము. దీనివల్ల వాళ్ళకి జరుగుతుంది ఏంది అనంటే ఫాలోవర్స్ పెరుగుతున్నారు అంతే. ఇప్పుడు మనము ఈ బయ్యా సన్నీ యాదవ్‌ను ఇంకొకడు ఆని పేరేంది అన్వేష్. వీళ్ళ గొడవలో జరిగింది ఏంది తెలుసా? ఈడికి కొంతమంది ఫాలోవర్స్ పెరిగిర్రు. ఆడికి కొంతమంది ఫాలోవర్స్ పెరిగిర్రు. వీళ్ళు ఈ ఫాలోవర్స్ కోసం చెప్తారు తప్ప, మీ బాగు కోసం చేస్తారు అనేటోడు ఎవ్వడు ఉండడు. సంఘంలో అంతకంటే దరిద్రమైన విషయాలు చాలా జరుగుతున్నాయి. వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటే వాటి మీద మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయిరా భయ్! ఓకేనా? మనమందరము కలిసుండాలే. వీటిని మనమందరం తిప్పికొట్టాలే, విమర్శించాలే అని జెప్పేసి ఆర్మీ మోటోని చేయడమైనా సరే, జనాలని ఐక్యం జేయడమైనా సరే, దీనికోసం ఎంతమంది పోరాటం జేస్తున్నారు. ఏ విషయమైనా సరే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్‌తోనే ప్రజలకు మంచి జరుగుతది. ఈ విషయం మీద మాట్లాడే వాళ్ళు ఎంతమందున్నారు? అసలెవడైనా మాట్లాడుతున్నాడా? వాడికున్న మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ బేస్ తోటి గవర్నమెంట్‌ని అడిగితే, వీడు ఒకసారి గవర్నమెంట్‌ని అపోజ్ చేయడము, మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ ఆల్కహాల్‌నైనా, సిగరెట్‌లనైనా, గ్యాంబ్లింగ్‌లైనా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాడు మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తే, వానికున్న మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అడగడం స్టార్ట్ చేస్తే, వెంటనే చర్యలు తీసుకోవడం స్టార్ట్ అయితది. వానికది అద్దు. వాడు చేయడు. వాని ఇంటెన్షన్ అవి బ్యాన్ అవ్వడం గాదు. వాటిని బేస్ చేసుకొని వీడు ఫాలోవర్ బేస్ పెంచుకుందామని జెప్పేసి. ఈ లాజిక్ మీరు అర్థం జేసుకోవాలి. ఇప్పుడు ఫాలోవర్స్‌తోని అవసరం లేదు అని జెప్పేసి అనుకున్నోడైతే, నువ్వు ఫాలో అయినా మాట్లాడతాడు వాటి గురించి, నువ్వు ఫాలో గాకున్నా మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి అదే మిషన్‌తోని ఉంటాడు. ఇప్పుడు నేనున్నా, నాకు నిజంగానే జనాలు బాగు గావాలనున్నది. నాకు నిజంగానే హిందువులంతా ఏకమవ్వాలని ఉన్నది. నేను 3 నెలల నుంచి మొత్తుకుంటున్నా. ఇండియా ఎట్లా సూపర్ పవర్ అయితది? మనం ఎట్లా దానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అని చెప్పేసి చాలా విధాల వీడియోలు చేస్తున్నా. ఏ గవర్నమెంట్ మంచిది? ఏ పార్టీ మంచిది? అనే విధాలు చాలా విధంగా నేను మాట్లాడుతున్నా. నాకు తెలుసా? రైట్? ఇదే ప్రతి విషయంలో జరుగుతది. నేను 3 నెలల నుంచి మొత్తుకుంటున్నా గానీ నాకొచ్చిన ఫాలోవర్స్ ఎంతమంది? అయినా నేను ఆపలే.
ఎందుకు అనంటే నాకు జెన్యూన్‌గా నాకు జనాలు అంటే ఇష్టము. జెన్యూన్‌గా నాకు జనాలు బాగుపడాలి, ఇండియా బాగుపడాలనే కోరిక ఉన్నది కాబట్టి నేను జేస్తున్నా. వీళ్ళని ఒక్కసారి మీరు పట్టించుకోవడం ఆపేయండి. వాడు మాట్లాడతాడా? మాట్లాడడు. అర్థమవుతుందా? ఒకడు అడిగినంత మాత్రాన ఇంకొకడు ప్రమోట్ చేసుడు ఆపిండా? ఒకడు అడిగినంత మాత్రాన ఇంకొకడు ఆడకుండా ఆపిండా? ఆడేటోడు నువ్వు చెప్పినా ఆడతాడు, చెప్పకున్నా ఆడతాడు. అది సెల్ఫ్ కంట్రోల్ మీద బేస్ అయ్యి ఉంటది. ఓకేనా? ఆపేటోడు ఎవడు చెప్పినా, ఎవడు చెప్పకపోయినా ఆపాలనే ఇంటెన్షను వాడి బావు గురించి వాడు ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు వాడు ఆటోమేటిక్‌గా ఆపేస్తాడు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవడో జనాలను ఉద్ధరించడానికి వీడియోలు చేస్తున్నాడని చెప్పేసి మీరు మూసలో బతుకుతారు చూసినావా? అంతవరకు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇది జస్ట్ ఏమంటారు ఫాలోవర్స్ కోసం చేసే చిన్న గేమ్ అంతే. ఇది అర్థం కానంత వరకు మిమ్మల్ని ఆడిస్తారు. మీతోని మీ ఎమోషన్స్‌తోని ఆడుకొని వాడు బాగుపడతాడు. వాడు ఫాలోవర్స్ గెయిన్ చేసుకుంటాడు. వాడు సంపాదించుకుంటాడు. సో, ఇది లాజిక్.